అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు మొత్తం ఇండియన్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మారింది అన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ బర్త్డే రోజు ప్రకటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టైటిల్ పోస్టర్ అయితే ఈ అంచనాలను మరింత పెంచి అందరినీ ఒక నిమిషం షాక్ చేసింది. అయితే ఈ సినిమా గురించి మరిన్ని వార్తలు మోసుకొచ్చాము. అవేంటంటే ఆ పోస్టర్లో అల్లు అర్జున్ కనిపించిన లుక్ పూర్తిగా షాకింగ్ గా ఉందని తెలుసు. అయితే సాధారణంగా మనం చూసే బన్నీ స్టైలిష్, క్లాస్, మాస్ లుక్స్ కు పూర్తి భిన్నంగా ఈసారి ఆయన ఒక తోడేలు లాంటి రూపంలో కనిపించారు. ఆ కళ్ళలో ఉన్న ఇంటెన్సిటీ, బాడీ లాంగ్వేజ్ ఇలా ఇవి చూస్తుంటే ఆయన ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కొందరైతే ఈ సినిమాలో ఆయన విలన్ తరహా క్యారెక్టర్లో కూడా కనిపించవచ్చని అంటున్నారు. ఇది నిజమైతే ఆయన కెరియర్లో ఇది ఒక పెద్ద ప్రయోగమవుతుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 900 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. ఈ స్థాయి బడ్జెట్ అంటే సినిమా స్కేల్ ఎంత పెద్దగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్లో కూడా గ్రాండ్నెస్ కనిపించేలా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే నటించనుండడం ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్. ఆమె ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అల్లు అర్జున్ తో ఆమె జోడీ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు రష్మిక మందన, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాస్టింగ్ నిజమైతే సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దర్శకుడు అట్లీతో ఆయనకున్న మంచి అనుబంధం వల్లే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పారని సమాచారం. గతంలో అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వీరి కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే రాకాలో కూడా షారుఖ్ ఖాన్ కనిపిస్తే సినిమా మీద అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక చిన్న పాత్ర అయినా ఆయన స్క్రీన్ పై కనిపిస్తే ఆ సీన్ కు భారీ రెస్పాన్స్ రావడం ఖాయం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. షారుఖ్ టీం కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ వార్త అభిమానుల్లో పెద్ద ఎక్సైట్మెంట్ ను క్రియేట్ చేస్తుంది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గతంలో అల్లు అర్జున్ జవాన్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాల్సి ఉండగా పుష్ప ది రూల్ షూటింగ్ కారణంగా అది కుదరలేదు. ఇప్పుడు రాకా ద్వారా అయినా అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తారేమో అన్న ఆశ అభిమానుల్లో పెరిగింది. ఇక ఈ సినిమా కథ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. సాధారణంగా అట్లీ సినిమాలు మాస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ను బాగా మిక్స్ చేస్తాయి. కానీ ఈసారి ఆయన పూర్తిగా కొత్త జానర్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాకా ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు, దీనిలో మైథాలజీ టచ్ కూడా ఉండబోతుందని సమాచారం. ప్రత్యేకంగా తోడేళ్లు అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని టాక్. మన పురాణాల్లో తోడేళ్లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను తీసుకుని వాటిని సైన్స్ ఫిక్షన్స్ తో మిక్స్ చేసి ఒక కొత్త కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు విభిన్న జానర్లను ఎలా కలిపి చూపిస్తారో అన్నదే ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అట్లీ గతంలో చేసిన సినిమాల్లో ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయ్యాయి. ఇప్పుడు అదే స్టైల్ ను ఈ కొత్త థీమ్ తో ఎలా మిక్స్ చేస్తారో చూడాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ పాత్ర ఈ కథలో చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఆయన మేకవర్ కూడా ఈ కథకు తగ్గట్టుగా పూర్తిగా మారిపోతుందని సమాచారం. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్. ఇప్పటికే ఆయన సంగీతానికి మంచి గుర్తింపు ఉంది. మొత్తానికి రాకా సినిమా ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ గా మారింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, కొత్త కాన్సెప్ట్ ఇలా ఇవి కలిసి ఈ సినిమాను మరో పాన్ ఇండియా సెన్సేషన్ గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.